హలో డియర్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఈ వీడియోలో అయితే మనం డిప్రెషన్ అండ్ సూసైడల్ థాట్స్ గురించి మాట్లాడుకుందాము. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఇది నా రిక్వెస్ట్. అండ్ ఈ వీడియో మీకు 1% హెల్ప్ అయినా కూడా ఐల్ బీ లైక్ మోస్ట్ హ్యాపీ పర్సన్. అండ్ ఓకే, కమింగ్ టు ద టాపిక్, డిప్రెషన్, మూడ్ స్వింగ్స్, స్ట్రెస్, యాంగ్జైటీ, ఇలా మనం చాలా వింటూ ఉంటాము. కొన్నిసార్లు మనం కూడా ఫేస్ చేస్తూ ఉంటాము. ఇవైతే చాలా కామన్ హెల్త్ ఇష్యూస్ అండి. జస్ట్ లైక్ మన బీపీ, షుగర్ లాగా ఇది కూడా ఒక మెంటల్ హెల్త్ కండిషన్ అంతే. డోంట్ వరీ. అండ్ అది పెద్ద ఇష్యూ ఏం కాదు. యూ విల్ బీ ఏబుల్ టు రికవర్ అవుట్ ఆఫ్ ఇట్. ఇది జస్ట్ మన థాట్ ప్రాసెస్ అంతే. అండ్ అది మీ తప్పైతే కాదు. మీ చుట్టుపక్కల ఉన్న ఇష్యూస్ అలాంటివి, లేకపోతే మీకు దొరికిన సపోర్ట్ అలాంటిది. అందుకు యు ఆర్ ఫీలింగ్ లోన్లీ ఆర్ డిప్రెస్డ్ ఆర్ మూడ్ స్వింగ్స్ అనమాట. అండ్ సిమ్టమ్స్ అయితే లో మూడ్ అండ్ ఊరికే నెగిటివ్ థాట్స్ రావడము, హోప్ లేకపోవడము, ఏ పని చేయాలనిపించకపోవడము. అండ్ అన్నిటికంటే సీరియస్ సిమ్టమ్ ఏంటి అంటే లైక్ హ్యావింగ్ అ థాట్స్ ఆఫ్ సూసైడ్ అనమాట. మీలో ఎవరికైనా ఇలాంటి థాట్స్ ఉంటే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి. మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా ఇలా సూసైడల్ థాట్స్తో బాధపడుతున్నా, లేకపోతే ఇట్లా అటెంప్ట్ చేసిన వాళ్ళు చేసినప్పుడు లక్కీగా సర్వైవ్ అయ్యి అలా ఉండుంటే వాళ్ళని మీ మాటలతో అయితే ఇంకా బాధ పెట్టకండి. కుదిరితే వాళ్ళకి కొంచెం మోరల్ సపోర్ట్ ఇవ్వండి. అండ్ నేను ఈ థాట్స్ నుంచి ఎలా ఓవర్కమ్ చేశాను అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మీరు అది 1.5x స్పీడ్లో పెట్టినా, లేకపోతే 1.75x స్పీడ్లో పెట్టినా పర్లేదు, కానీ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే ఒక్క పాయింట్ మీకు బెనిఫిట్ అయినా కానీ, లేకపోతే మీరు ఇంప్లిమెంట్ చేయగలిగినా కానీ ఐల్ బి లైక్ హ్యాపీ పర్సన్ అనమాట. చాలా మంది ప్రొఫెషనల్స్ చెప్తూ ఉంటారు లైఫ్ స్టైల్ అడ్జస్ట్మెంట్స్ చేసుకోండి అని. అంటే అసలు ఏంటి లైఫ్ స్టైల్ అడ్జస్ట్మెంట్స్ అనేది కూడా మనం డిస్కస్ చేద్దాము. సో లైఫ్ స్టైల్ అనగానే మోస్ట్ అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే ప్రాపర్ స్లీప్, ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్, ఈటింగ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడం, ఇవే. సో ఈవెన్ మనము ఎవరైనా ప్రొఫెషనల్స్ దగ్గరికి వెళ్ళినా కానీ ఇదే చెప్తారు. దే విల్ గివ్ దేర్ బెస్ట్ సజెషన్స్. సో నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ ఇలాంటి టైమ్స్లో. అంటే మనకి నార్మల్గా అప్పుడప్పుడే అంటే నార్మల్గా ఉన్నప్పుడే సరిగ్గా నిద్ర పట్టకపోతే చిరాగ్గా ఫీల్ అవ్వడము అలా ఉంటూ ఉంటుంది. అండ్ ఇట్లాంటి డిప్రెషన్ థాట్స్ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మంచి న్యూట్రిషియస్ ఫుడ్ కూడా తీసుకోవాలి. అఫ్ కోర్స్ కొంతమందికి ఏంటంటే అసలు తినాలనిపించకపోవడము, అనిపించదు, లేకపోతే ఏం చేయాలో ఏం అర్థం కాదు. బట్ పక్కన వాళ్ళు అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ అర్థం చేసుకోండి. ఫుడ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళ మూడ్ స్వింగ్స్ నుంచి బయటికి రావడానికి. అండ్ సో కుదిరితే ఒక 20 to 30 minutes ఎక్సర్సైజ్ చేయండి. నాకైతే అంత టైం ఉండేది కాదు. మీరు అనుకోవచ్చు మరి అంత టైం కూడా లేకుండా ఉంటుందా సెల్ఫ్ కేర్కి అని. నాకు ఆఫీస్ వర్క్, ఇంట్లో వర్క్ అండ్ బిజినెస్ థాట్స్, బయట వాళ్ళ టెన్షన్స్, మ్యారిటల్ ప్రెషర్స్ ఇలాంటివి చాలా ఉండేవి. కుదిరితే వాక్ చేయండి. నేనైతే మోస్ట్లీ ఇంట్లో బట్టలు ఆరేయడానికి పైకి వెళ్ళినప్పుడు, అంటే బిల్డింగ్ మీదకి వెళ్ళినప్పుడు ఒక కొంతసేపు అలా టైం స్పెండ్ చేసేదాన్ని. అండ్ ఎందుకంటే నాకు ఆ ఫ్రెష్ ఎయిర్, ఆ ఫ్రెష్ ఫీలింగ్ వచ్చేది. అలాగే నాకు రోజు అంటే ఇదంతా అయిన తర్వాత నాకు హనుమాన్ చాలీసా వినడం అలవాటైందనమాట. సో ఎలా అంటే రోజు ఇంకా అలాగే బట్టలు ఆరేసి అక్కడే నించొని అలా కొంచెం సేపు వాకింగ్ చేస్తూ హనుమాన్ చాలీసా అది వినుకుంటూ అయిపోయిన తర్వాత కిందికి వచ్చేదాన్ని. సో నాకు అక్కడ చాలా ఫ్రెష్ ఫీలింగ్ అయితే వచ్చేదనమాట. అండ్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే పాజిటివ్గా థింక్ చేయండి. టూ మెనీ నెగిటివ్ థాట్స్ వల్ల మనకు తెలియకుండా మనకు మనమే హార్మ్ చేసుకున్న వాళ్ళం అవుతాము. అంటే సివియర్ స్టేజ్ ఆఫ్ డిప్రెషన్ లైక్ సూసైడ్ థాట్స్ వస్తే మాత్రం మనకు హెల్ప్ చేయడానికి చాలా హెల్ప్ లైన్ నంబర్స్ అయితే ఉన్నాయి. నేను ఆ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. కానీ నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు. ఐ మీన్ దో సిమిలర్ థాట్స్ ఉన్నా కూడా నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు. కొన్నిసార్లు ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకుందాము అని అనిపించేది, కానీ ప్రొఫెషనల్ హెల్ప్ వచ్చేసి చాలా కాస్ట్లీ అనమాట. లైక్ నాకు 1 సెషన్కి ఆల్మోస్ట్ 1 month సర్వైవ్ అవ్వచ్చు కదా అన్న ఫీలింగ్ వచ్చేది. సో అందుకనే ప్రొఫెషనల్ హెల్ప్ అయితే తీసుకోలేదు ఎప్పుడు. అండ్ మీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు మిమ్మల్ని ఏడుస్తూ ఉంటే అలా మాక్ చేయడము అలాంటివి చేస్తుంటే మీరు పట్టించుకోకండి. అండ్ అందరికీ చెప్తున్నాను, ఇట్స్ ఓకే టు క్రై. ఒకవేళ మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఏడుస్తూ ఉన్నా కూడా
మీరు ఆపకండి. వాళ్ళతో ఒకవేళ మంచి క్లోజ్ రిలేషన్ ఉంటే మాత్రం ఏంటి రీజన్ ఏంటి అని అడగండి. రీజన్ ఏంటి అని. లేదా టాపిక్ డైవర్ట్ చేసి వాళ్ళని వేరే థాట్స్‌లో ఎంగేజ్ చేయడానికి ట్రై చేయండి. ఇదైతే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు రిమెంబర్ అనమాట. ఎందుకంటే మా పేరెంట్స్ ఇష్యూ తర్వాత ఇంట్లో చాలా గొడవలయ్యేవి. మా హస్బెండ్ ఊరికే నా మీద కోప్పడేవాడు. అంటే ఇట్స్ ఓకే. తన బాధ కూడా నాకు అర్థం అవుతుంది. అయ్యేది. అందుకే నేనేమనకుండా సైలెంట్‌గా ఉండిపోయేదాన్ననమాట. దానివల్ల ఏంటంటే నాకు ఇంకా చాలా చాలా ఏడుపొచ్చేది. చాలా ఎక్కి ఎక్కి ఏడ్చేసేదాన్ని ఒక్కొక్కసారి. అన్ని మాటలు వినేటప్పటికి. దానివల్ల ఏమో అంత ఏడుస్తుండేటప్పటికి సడెన్‌గా వాయిస్ పెద్దగొస్తది గదా! అప్పుడు మా హస్బెండ్ ఏమో "ఏడవకు పక్కన వాళ్ళు వింటారు" అని అనేవాడనమాట. ఆ మాటకి నాకు ఇంకా బాధ అనిపించేది. అదేంటి పక్కన వాళ్ళు వినడం కోసం నేను ఏడుపాపాలా అని చెప్పి దాని గురించి మళ్ళీ తిడుతున్నాడు ఎందుకు అని. సో ఎప్పుడైనా ఏడ్చే వాళ్ళని లేదా ఒక విషయంలో బాధపడే వాళ్ళని ఇంకొక రీజన్ పెట్టి తిట్టకండి. వాళ్ళు ఇంకా బ్యాడ్‌గా ఫీల్ అయ్యి మేబీ దే విల్ నెవర్ బి ఏబుల్ టు ఎక్స్‌ప్రెస్ దేర్ ఎమోషన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అండ్ చనిపోవడానికైతే చాలా ధైర్యం కావాలి. అంత ధైర్యం మనకున్నప్పుడు ఏదో ఒకటి చేసి మన ప్రాబ్లమ్‌ని ఫిక్స్ చేసుకునే ధైర్యం కూడా మనకి ఉండుంటుంది కదా! నాకైతే అదే అనిపించేది. నాకు అక్కడ ఉన్నప్పుడు చచ్చిపోవాలనిపించేది. కానీ ఐ డోంట్ నో వాట్ టు డూ. నేనైతే ఇంకా అక్కడి నుంచి బయటకొచ్చేసాను. అగైన్ రీజన్స్ అయితే చాలా ఉన్నాయి. నేను అవి మీకు ప్రీవియస్ వీడియోస్‌లో కూడా చెప్పాను. మీ బాధకు కారణం అంటే రీజన్ ఏంటి అని ఆలోచించండి. మేబీ మ్యారేజ్ ఇష్యూ కావచ్చు, లేకపోతే ఫినాన్షియల్ ఇష్యూ కావచ్చు, లేకపోతే బ్రేకప్ ఇష్యూ కావచ్చు, లేకపోతే ఎగ్జామ్ ఫెయిల్ కావచ్చు, కెరీర్ విషయం కావచ్చు, ఏదైనా. దాన్ని ఎలా ఫిక్స్ చేయొచ్చు అని ఆలోచించండి. ఒక చిన్న క్లూ, ఒక చిన్న ఐడియా తట్టినా కూడా దానికోసం వర్క్ చేయండి. మన ప్రాబ్లమ్స్‌కి మా ప్రాబ్లమ్స్‌కి మెయిన్ రీజన్ అయితే మనీ. అసలు ఆ రూట్ కాజ్ ఏంటి? ప్రాబ్లమ్‌ని ఎట్లా ఫిక్స్ చేయొచ్చు అని ఆలోచించినప్పుడే మాకు ఈ యమ్మీ ఫిల్స్ బిజినెస్ ఐడియా అనేది వచ్చింది. అండ్ వి ఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. 100% సక్సెస్ అయ్యామా అంటే లేదు. బట్ మేము ఈ థాట్ వచ్చినప్పుడు వి వర్ ఎట్ జీరో. ఇప్పుడు మేబీ 10% 20% అచీవ్ చేసాం అనుకోవచ్చు. ఎందుకంటే వి ఆర్ వర్కింగ్ టువర్డ్స్ ది ఐడియా కదా! అలా మీరు కూడా ఏదో ఒకటి మీ ఇష్యూని ఎలా ఫిక్స్ చేయొచ్చు అని ఆలోచించి వర్క్ టువర్డ్స్ ఇట్. ఏదైనా మొదలు పెడితే వెంటనే సక్సెస్ వచ్చేది. కొంచెం టైం పడతది. అట్లని అయితే నిరాశ పడకండి. అది బిజినెస్ అయినా, మన లైఫ్‌లో చేంజ్ అయినా గూడా ట్రై చేయండి. స్టార్ట్ సీయింగ్ ద ప్రోగ్రెస్. ఇన్‌స్టెడ్ ఆఫ్ అంటే ఎండ్ గోల్ ఇంకా రాలేదు అని వరీ అవ్వడం కంటే ప్రోగ్రెస్‌ని చూసి కొంచెం చిన్న చిన్న అప్రిషియేషన్స్ చేసుకోండి. అండ్ అలాగే ఏదో ఒక రోజు అయితే ఎండ్ గోల్‌ని మీట్ అవుతామని నమ్మకం పెట్టుకోండి. మీ మీద మీకు నమ్మకం కంపల్సరీ. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. మీ మీద మీకు నమ్మకం ఉండాలి. ఆహ్, ఇంకొకటి నేనేం చెప్తాను అంటే మీ లైఫ్‌లో జరిగిన ఏదైనా పాస్ట్ అచీవ్‌మెంట్స్‌ని గుర్తు చేసుకోండి. లైక్ ఏవైనా ఒక అచీవ్‌మెంట్ మీరు చేశారు అంటే అదంత ఈజీగా అయితే వచ్చి ఉండదు కదా! మీరు చాలా కష్టపడి ఉంటారు. దాన్ని సాధించారు. అప్పట్లో మీరు దాన్ని సాధించినప్పుడు అది కష్టమే అనిపించి ఉండొచ్చు. బట్ స్టిల్ యూ ఆర్ ఏబుల్ టు మేక్ ఇట్. అలాగే ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్‌కి ఇది కష్టము. రేపటి రోజు మీకు దీన్ని తలుచుకుంటే ఓహ్! నేను అచీవ్ చేయగలిగాను అన్న ఫీలింగ్ మీకొస్తుంది. యూ విల్ బి ఏబుల్ టు అచీవ్ ఇట్. సో ఎప్పుడూ నిరాశ అయితే పడకండి. అండ్ ఏంటి ఇంకొక థింగ్ ఏంటి అంటే పక్కన వాళ్ళతోటి కంపేర్ చేసుకోకండి ఎప్పుడు. పక్కన వాళ్ళు ఇప్పటికి అచీవ్ అయిపోయారు. నేను ఇంకా చేయలేకపోతున్నా లేదు. మీరు మీ ప్రీవియస్ స్టేట్‌ని కంపేర్ చేసుకోండి. అంతేకాని పక్కన వాళ్ళతోటి కంపేర్ చేసుకోకండి. అండ్ మనం ఎంత పాజిటివ్‌గా థింక్ చేసినా అయితే కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు. లైక్ వేరే వాళ్ళ ప్రభావం ఉంటుంది. కానీ ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి మన లైఫ్ అనేది మనది. మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనకి ఎవ్వరు తోడుండరు. నువ్వే ఓవర్‌కమ్ చేసుకోవాలి. మనమే ఓవర్‌కమ్ చేసుకోవాలి. నా లైఫ్‌లో కూడా అలాంటి ఒక క్వెషన్ మార్క్ టాపిక్ ఉంది. విచ్ ఐ డిడ్ంట్ ఓవర్‌కమ్ యెట్. బట్ ఐ డోంట్ నో. ఐ హోప్ ఐ విల్ బి ఏబుల్ టు ఓవర్‌కమ్ ఇట్. అందరూ సలహాలు ఇస్తూ ఉంటారు. ఫోర్స్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లయితే నేనేం చేయలేను అని ఫీల్ అవుతాను. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఇది నా లైఫ్ కదా! వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ నేను పాటించి అది నాకు సెట్ అవ్వక లేకపోతే నాకింకా డిప్రెషన్‌లోకెళ్ళిపోతే ఐ డోంట్ నో. అండ్ ఇంకొకటేంటంటే భయపడకుండా పోరాడండి. మీకు అనుకున్నది సాధించడం కోసం ఆర్ మీ ప్రాబ్లమ్స్‌ని ఓవర్‌కమ్ చేయడం కోసం ఎంత కష్టమైనా ఫైట్ ఫర్ ఇట్. నేనైతే ఒక డైరీ రాసుకునేదాన్ని నా థాట్స్ అన్నీ.
రాసినంత సేపు ఏడ్చేదాన్ని. కానీ మైండ్‌లో ఉన్నదంతా పేపర్‌లో పెట్టాను కదా అన్న ఒక చిన్న పాజిటివ్ ఫీల్ అయితే ఉండేది. ఈ డైరీ రాసుకునేదాన్నండి. ఆహ్, రాసినంత సేపు ఏడ్చేదాన్ని. అంటే ఆ బాధ ఉంటుంది కదా ఎక్స్‌ప్రెస్ చేసేటప్పుడు. కానీ మైండ్‌లో నుండి పేపర్‌లోకి మూవ్ చేశా అన్న ఫీలింగ్ అయితే ఉండేది. వెన్ యూ ఫీల్ లైక్ క్విట్టింగ్, థింక్ అబౌట్ వై యూ స్టార్టెడ్. అంటే మీరు అసలు క్విట్ చేయాలని ఎప్పుడైనా అనుకున్నప్పుడు అసలు ఎందుకు మొదలుపెట్టాం ఈ పని అని ఒకసారి ఆలోచించండి. ఆటోమేటిక్‌గా మీ గోల్ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. చూడండి. అలా డిఫరెంట్ డేస్‌వి నేను అన్నీ అలా రాసి పెట్టుకుంటూ ఉండేదాన్ని. ఆహ్, నాకు కొంచెం అయితే రిలీఫ్‌గా అనిపిచ్చేది. ఒక్కదాన్నే ఉంటే మాత్రం చాలా ఏడ్చేదాన్ని. ఇప్పటికి ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. సో, నేనేమంటానంటే కుదిరితే అలా ఎళ్లి మీ ఫ్రెండ్స్‌తో టైమ్ స్పెండ్ చేయండి. ఆర్ ట్రై టు ఎంగేజ్ ఇన్ సమ్ ఆర్ ది అదర్ యాక్టివిటీ విచ్ మేక్స్ యూ ఫీల్ గుడ్. నాకు ఇంట్లోనే కాదు, ఆఫీస్‌లో కూడా ఒక్కొక్కసారి అలా ఏడుపొచ్చేసేది. కానీ ఎవరికీ తెలిసేది కాదు. నేను వెంటనే ఏం చేసేదాన్ని, ఎళ్లి కొలీగ్స్‌తో డిఫరెంట్ టాపిక్స్‌లో ఎంగేజ్ అవ్వడము, వాళ్ళతో మాట్లాడడము అలా చేసేదాన్ని. సో, ఇంకప్పుడు దాని నుంచి బయటికి రావడము. సో, డిప్రెషన్ అనేది మీకు 24/7 అదే థాట్‌లో అయితే ఉండదు. దేర్ ఆర్ పీపుల్ అంటే హూ మేక్ యూ ఫీల్ గుడ్ అనమాట. సో, అలాంటి వాళ్ళతోటి మోర్ టైమ్ స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. పెద్ద ఇష్యూస్ ఉంటే మనం ఒక్క రోజులో అయితే ఫిక్స్ చేయకపోవచ్చు. కానీ చిన్న చిన్న మైల్ స్టోన్స్ పెట్టుకోండి. అంటే అవి అచీవ్ చేశాక సెలబ్రేట్ చేసుకోండి. లైక్ నచ్చిన ఫుడ్ తినడమో, లేకపోతే నచ్చిన మూవీ చూడడమో, మ్యూజిక్ వినడమో. ఓకే, నేను ఇది అచీవ్ చేశాను. సో, ఐ నీడ్ టు సెలబ్రేట్. సో, రేపొద్దున నాకు ఇంకొక మైల్ స్టోన్ ఉంది అని ఫీల్ అవ్వండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ, ఇది డిప్రెషన్‌లో ఉన్న వాళ్ళకి కాదు, వాళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇట్లా లోలో ఫీల్ అయినప్పుడు ట్రై టు హావ్ ఎ హెల్తీ కాన్వర్జేషన్ విత్ దెమ్. అంటే వాళ్ళు ఓపెన్ అయ్యి మీతో డిస్కస్ చేస్తున్నప్పుడు డోంట్ ట్రై టు గివ్ దెమ్ సజెషన్స్ ఇమీడియట్‌లీ. వాళ్ళకి వెంటనే ఏమంటారు, గీతోపదేశాలు, ప్రవచనాలు చెప్పకండి. ఇన్‌స్టెడ్ వాళ్ళ బాధని అర్థం చేసుకోండి. లేకపోతే కామ్‌గా వినండి అంతే. అంతేగాని వెంటనే తప్పు నీదే అయుంటది, నువ్వు ఇలా చేసుంటే బావుండు, అలా చేసుంటే బావుండు అని సజెషన్స్ ఇచ్చారా? ట్రస్ట్ మీ, వాళ్ళు ఇంకొకసారి మీతోటి ఏమి షేర్ చేసుకోరు. నాకు అబ్బాయిలైతే తెలీదు కానీ అమ్మాయిలైతే ఫర్ ష్యూర్ దే ఆర్ నాట్ గోయింగ్ టు షేర్ ఎనీథింగ్ విత్ యూ. చాలా చెప్పాను అనుకుంటున్నారా? ఐ నో, నాకు అలాగే అనిపిస్తుంది. ఇంకా వదిలేస్తే ఇంకా చాలా చెప్తాను. కానీ సమ్మరీ ఏంటి అంటే, ట్రై టు ఐడెంటిఫై వాట్ మేక్స్ యూ ఫీల్ గుడ్ అండ్ వర్క్ టువర్డ్స్ ఇట్. మీ లైఫ్ మీ చేతుల్లో ఉంది. ఎవరో ఏదో అన్నారని అయితే దాని ప్రభావం మీ లైఫ్ మీద చూపించుకోకండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మాకు సపోర్ట్ చేయాలి అనిపించిన వెంటనే మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో షేర్ చేయండి. హోప్ దిస్ వీడియో ఈస్ గోయింగ్ టు బీ యూస్ఫుల్ ఫర్ యూ, అట్లీస్ట్ 1% అయినా. అండ్ మీకు ఏమనిపించింది నేను చెప్పిన దాని గురించి అనేది కమెంట్ బాక్స్‌లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఇఫ్ అండ్ నేను ఇంతకుముందు చాలా చాలా చెప్పాను ఈ వీడియోలో. కుదిరితే మీ ఫ్రెండ్స్‌తో మాట్లాడండి, మంచి కంపెనీ తోటి మాట్లాడండి, హ్యావ్ ఎ గుడ్ కంపెనీ అని. ఒకవేళ మీకు ఎవరు లేరా, ఇక్కడికి రండి. వి ఆల్ కెన్ సిట్ టుగెదర్ అండ్ టాక్. అంతే, నేనున్నాను వినడానికి. మేమున్నాము. మళ్ళీ చెప్తున్నా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు 1% యూస్ఫుల్ అయినా కానీ నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.